కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు కార్యాలయం వద్ద కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు సంఘం అధ్యక్షుడు చింతకాయల చిన్ని, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఐ రవి, కార్యదర్శి పచ్చిపాల కోడిసిను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు, సంఘం ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీను మాట్లాడారు. రామ్ చరణ్ గారు అభిమానులు, అదేవిధంగా చిరంజీవి అభిమానులు, నేను మా అభిమానులందరూ ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు రామ్ చరణ్ గారికి భగవంతుని ఆయుధాన్ని కలిసి అంత మంచి జరగాలని భవిష్యత్తులో ఆయన ఏ ఆశయంతో మండలంలో ఎన్నికలుతున్నాడో ఆయన ఆశయాన్ని నెరవేరాలని భగవంతుని సహకారం రామ్ చరణ్ గారు చిరంజీవి గారి తల్లుడు. చిరంజీవి గారు గతంలో నటించినప్పుడు ఆయన సినిమాలు ఆయన మెగాస్టార్ అయ్యాడు. కానీ మెగాస్టార్ తల్లుడు రామ్ చరణ్ గారు తక్కువ టైంలోనే ఎక్కువగా తెచ్చుకున్నారండి. ఎంత మాట చెప్తున్నాను. ఆయన మగధీర సినిమా కానీ, అదేవిధంగా రంగస్థలం సినిమా కానీ, అదే త్రిపులార్ కానీ, ఇవన్నీ సినిమాలో మంచి పేరు అంటే తక్కువ పేరు తెచ్చుకున్నారు. ఏదైనప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆప్షన్నే కాదండి, వాళ్ళ కుటుంబంతా కూడా నటనలో ముందంజలో ఉన్నారు. చెప్పాలంటే టోటల్ మంచి పేరు తీసుకుంటున్నారు. తండ్రిగా రామ్ చరణ్ నానిస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన గొప్ప నటుడిగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు ఏదైనా చేశారో ఆ బాటలో ముందుకెళ్తున్నారు. వాళ్ళు రామ్ చరణ్ గారు భవిష్యత్తులో గొప్ప నటుడిగా ఇప్పటికీ ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నారు ఆయన త్రిపులార్లో. అలాంటి మన్నాడు ఎన్నో చేసి ఒక పేరు బదిలీ తెచ్చుకోవాలని భగవంతుడు ఆయన కార్యాలయం ఈ ఫ్యాన్స్ వరక్ష శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 39వ వసంతంలో అడుగుపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి పేరు నిలబెట్టడానికి మా అబ్బాయి కొన్నితర సింహంలాగా 2వ సినిమాతోనే చరిత్రలో తెరవేశారు. ఈ రంగస్థలం సినిమాలోనే ఆయన నటన చూపించారు. కాబట్టి మేము ఆ దేవుడిని మెగాస్టార్ గారు తనయుడు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన కొండమగారి కోసం కూడా చెప్పాలంటే ఈయన ఈ రోజునే భారీ మెజార్టీలో కాకినాడలోనే ఎమ్మెల్యే కింద గెలిచి నెక్స్ట్ మినిస్టర్ పోస్ట్ ఆయనకు వస్తుంది. ఇంత బాగా జరిగిన ఈ పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపిన మన సిటీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ గారు ధన్యవాదాలు. మా ఫ్యాన్స్ ఐ రవి గారు, కోడి శ్రీని గారు, సూర్యబాబు గారు అందరికీ మా ధన్యవాదాలు.